రికార్డు స్టిల్ ఓకే. స్మాల్ ఆఫ్సర్ రైట్గా రికార్డు ఉండాలి కాబట్టి. సో కమిట్ రోల్ బ్యాక్ ఇంతకుముందు తెలుసు మనకు. కమిట్ ఎందుకు యూజ్ చేస్తాము, రోల్ బ్యాక్ సేవ్ పాయింట్. సో లొకేషన్ సెట్ చేసుకు పెట్టుకుంటాము. ఆ లొకేషన్ నుంచి మనం అన్ని రికార్డ్స్ రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. సో సేవ్ పాయింట్ మనం పెట్టకపోతే ఏమవుతుందని అన్ని రికార్డ్స్ రోల్ బ్యాక్ అవుతాయి, అన్ని రికార్డ్స్ కమిట్ అవుతాయి. సో లొకేషన్ సెట్ చేసేదానికి చేస్తాం. వీ కెన్ స్ప్లిట్ ద డిఎంఎల్ ట్రాన్సాక్షన్ బై యూజింగ్ సేవ్ పాయింట్ అండ్ వీ కెన్ రోల్ బ్యాక్ ఫ్రమ్ ద పర్టికులర్ సేవ్ పాయింట్. సో ఏం చేసినాం, ఇప్పుడు 6 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసినాము. ఇన్సర్ట్ చేసి సో ఆఫ్టర్ 2 ఇన్సర్ట్ తర్వాత సేవ్ పాయింట్ 1 సెట్ చేసుకున్నాము. తర్వాత 4 రికార్డ్స్ తర్వాత S2 సెట్ చేసినాం. 6 తర్వాత S3 సెట్ చేసినాం. సో ఇప్పుడు టేబుల్లో 6 రికార్డ్స్ ఉన్నాయి. టెంపరీ లొకేషన్లోనే ఉన్నాయి 6 రికార్డ్స్ అంతే. సో రోల్ బ్యాక్ టు S1 అంటే S1 నుంచి రోల్ బ్యాక్. S1 చేసిన తర్వాత ఏవైతే డిఎంఎల్ కమాండ్స్ ఉంటాయో అవన్నీ రోల్ బ్యాక్. సో ఈ 4 రికార్డ్స్ రోల్ బ్యాక్ అవుతాయి. టేబుల్లో 2 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా. ఆ తర్వాత కమిట్ చేస్తే కమిట్ టెంపరీలోనే ఉంటాయి అవి, డేటాబేస్ టేబుల్కి వెళ్ళిపోలేదు. టెంపరీ నుంచి రిమూవ్ చేసింది రోల్ బ్యాక్ అంతే. సో 2 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇండిపెండెంట్ లాగ్ అనమాట. ఓకే. సో సెకండ్ ఏం చేసినాం, రోల్ బ్యాక్ టు S2. రోల్ బ్యాక్ టు S2 అంటే ఏం జరిగింది, రోల్ బ్యాక్ 2 కంటే ముందు చేసిన డిఎంఎల్ ఆపరేషన్స్ అట్టే ఉన్నాయి. తర్వాత చేసిన 2 ఇన్సర్ట్ స్క్రిప్ట్స్ రోల్ బ్యాక్ అయినాయి. కమిట్ చేస్తే కమిట్. సో అది TCL కమాండ్స్. కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ 3. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీంట్లో? ఎవరికన్నా? లేదు. ఓకే. అంటే సేవ్ పాయింట్ అంటే సేవ్ అవుతాయా? సేవ్ కాదు, లొకేషన్ ట్రాన్సాక్షన్ సేవ్ చేసి పెట్టుకుంటారు అంతే. సో డిఎంఎల్ లొకేట్ చేసి పెట్టుకోవడం, అడ్రస్సింగ్. సో ఎవ్రీ 2 డిఎంఎల్ ఆపరేషన్, మల్టిపుల్ డిఎంఎల్ ఆపరేషన్ తర్వాత ఆ లొకేషన్ సెట్ చేసి పెట్టుకుంటాము. సో ఆ సేవ్ పాయింట్, ఆ పాయింట్ నుంచి రిమైనింగ్ అన్ని రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. డేటాబేస్లో అదేమి సేవ్ చేయదు, ఆ లొకేషన్ మాత్రమే సేవ్ చేసి పెట్టుకుంటుంది. ఓకే. సో సేవ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ సెట్ చేసి పెట్టుకుంటాము. ఆ తర్వాత జరిగిన డిఎంఎల్ ఆపరేషన్స్ మాత్రం రోల్ బ్యాక్ అవుతాయి. ఎక్కడ పెడితే అక్కడ నుంచి అది లొకేషన్ అంతే. లొకేషన్ సెట్ చేసి పెట్టుకోండి. అదే ట్రాన్సాక్షన్ ఇండిపెండెన్స్ ఉంటుంది అనమాట దాని బ్యాక్గ్రౌండ్లో. సో అది సెట్ చేసుకుంటుంది. లొకేషన్ సెట్టింగ్ ఆ పాయింట్. ఓకే. అది 3. నెక్స్ట్ DQL కమాండ్. DQ అంటే క్వరీ లాంగ్వేజ్. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసినాం, టేబుల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసినాము. టేబుల్ స్ట్రక్చర్ అంటే టేబుల్ క్రియేట్ చేసినాము, ఆల్టర్ చేసినాము. ఆ తర్వాత డిలీట్ అన్ని డ్రాప్ చేసినాము, అన్నీ చేసినాం. సో ఇప్పుడు ఏం చేసుకుని డేటా చూసుకోవాలి. సో ఆల్రెడీ డేటా ఉంది, మన డేటా చూసుకోవాలి. DQL టేబుల్లో మనం ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ చూసుకోవాలి ఉన్న డేటాని ఎలా ఫెచ్ చేసుకోవాలి. సో DQL కమాండ్. సో మన టార్గెట్ ఏంది, డేటా స్టోరేజ్, మాడిఫికేషన్, తర్వాత వ్యూ. సో అన్నీ అయినాయి. సో ఇప్పుడు వ్యూ, డేటా క్వరీ లాంగ్వేజ్, సెలెక్ట్ స్టేట్మెంట్ అంతే. సెలెక్ట్ స్టేట్మెంట్ అదంతే కాదు, దాంతో చాలా పనులు ఉంటాయి. సో డేటా క్వరీ లాంగ్వేజ్. DQL కమాండ్ యూస్ టు ఫెచ్ అంటే ఫెచ్ అంటే వ్యూ. ఫెచ్ వ్యూ ద డేటా ఆల్ కాలమ్స్, ఎట్లా కావాలంటే అట్లా గ్రూపింగ్ కాలమ్స్, అగ్రిగేట్ కాలమ్స్ యూస్ చేసి ఎట్లా గ్రూపింగ్ చేసి డేటా రావాలన్నా. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. ఇదో ఇప్పుడు డేటా ఉంది, స్టార్ అన్నాము. స్టార్ అంటే ఏమొచ్చింది, సో నాకు పర్టికులర్ కాలమ్సే కావాలా. ఓకే. దాంతోపాటు సో ఫిల్టర్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఎన్ని ఉన్నాయి, సో దాంతోపాటు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, కౌంట్ ఎన్ని ఉంది, ఆ టేబుల్లో ఎంత ఉంది లేదు. సో డిపార్ట్మెంట్ వైజ్ ఎంతమందికి ఎంత పే చేస్తున్నారు, సమ్ ఆఫ్ శాలరీ అంటారు. సో ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది కౌంట్ ఉన్నారు, హెడ్ కౌంట్ ఎంత ఉంది, సో వాళ్ళ కమిషన్ ఎంత, టోటల్ ఇన్కమ్ ఎంత. సో వేరియస్ మెథడ్స్లో మనం సెలెక్ట్ స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ చేసుకొని చూసుకోవచ్చు. సింపుల్ క్వరీతో చూసుకోవచ్చు. అది లేదనుకో మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఓకేనా, ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు. సో దానికోసం
DQL command, select statement, DQL command. So classes of DQL. సో క్లాసెస్ అంటే పార్ట్స్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది. సో దేనికన్నా సరే సింటాక్స్ ఇంటర్ప్రిటర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, మీకు ఇప్పుడు అర్థం కాదు. ఇంటర్ప్రిటర్ ఏదన్నా సరే మనం ఇచ్చిన సింటాక్స్ని రీడ్ చేస్తుంది అనమాట. సో ప్రాపర్ సింటాక్స్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సెలెక్ట్ స్టేట్మెంట్కి ఒక సింటాక్స్ ఉంటుంది. సో దానికి పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సెలెక్ట్ స్టేట్మెంట్కి పార్ట్స్, దాన్ని క్లాసెస్ అంటారు. క్లాసెస్ ఆఫ్ DQL సెలెక్ట్ స్టేట్మెంట్. క్లాసెస్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏముంటాయి? ఫస్ట్ సెలెక్ట్ క్లాస్, తర్వాత ఫ్రమ్ క్లాస్, వేర్ క్లాస్, గ్రూప్ బై క్లాస్, హ్యావింగ్ క్లాస్, ఆర్డర్ బై క్లాస్. ఇదే ఆర్డర్లో ఉంటాయి అన్నీ ఉంటే. సో సెలెక్ట్ మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా ఉండాలా. సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలంటే సెలెక్ట్ క్లాస్ ఉండాలా, ఫ్రమ్ క్లాస్ మ్యాండేటరీ. సెలెక్ట్ క్లాస్ ఫ్రమ్ క్లాస్ ఉంటే చాలు. నేను ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసినాను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. ఇక్కడ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? సెలెక్ట్ క్లాస్, ఫ్రమ్ క్లాస్, అంతే. ఈ రెండు మ్యాండేటరీ. ఈ లేకుండా కొద్దిగా ఉండదు, సెలెక్ట్ స్టేట్మెంట్ ఉండదు. సెలెక్ట్ క్లాస్లో ఏం పెడతాము? లిస్ట్ ఆఫ్ కాలమ్స్ టు బి డిస్ప్లే. ఏ కాలమ్స్ మనం చూసుకోవాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ మనం సెలెక్ట్ క్లాస్లో పెట్టుకుంటాం. సో ఈ విధంగా నేను చూసుకోవాలనుకున్నది స్టార్ అంటే ఏంటి అంటే ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్, యాస్ట్రిక్ అంటారు దాన్ని. స్టార్ పెడితే ఏమవుతుందంటే ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని కాలమ్స్ చూపించు. సో ఈ విధంగా స్టార్. సో ఏవైతే కాలమ్స్ రిజల్ట్ మనం చూసుకోవాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ తీసుకొచ్చి సెలెక్ట్ క్లాస్లో పెట్టాలి. ఓకే. సో కాలమ్స్ లిస్ట్, గ్రూపింగ్ కాలమ్స్, ఇదంతా మనం ఏదైతే చూసుకోవాలనుకుంటున్నామో అన్నీ. సో స్టార్ అంటే ఏంటంటే యాస్ట్రిక్ అంటే ఆల్ కాలమ్స్ అనమాట, అన్ని కాలమ్స్ చూపించండి. ఫ్రమ్ క్లాస్లో ఏముంటుందంటే ఆల్ టేబుల్ లిస్ట్, ఏ టేబుల్ నుంచి మనం చూడాలనుకుంటున్నాం డేటా దాన్ని ఫ్రమ్ క్లాస్లో పెడతాం. EMP ఒకటే అయితే EMP, నాకు వేరే టేబుల్లో కూడా పెట్టాలనుకుంటే కామా పెట్టి DEPT, అట్లా ఏ టేబుల్లో కావాలో అవన్నీ టేబుల్ లిస్ట్ మొత్తం ఫ్రమ్ క్లాస్లో పెడతాం. వేర్ క్లాస్లో ఫిల్టర్ చేస్తాము. ఇప్పుడు జాయిన్స్ యూజ్ చేస్తాం అనమాట. జాయిన్స్ ఎప్పుడు వస్తాయంటే సో మల్టిపుల్ టేబుల్స్ వచ్చినప్పుడు రిలేషన్ చెప్పాలి. సో ఇప్పుడు అది జాయిన్స్ వచ్చినప్పుడు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూసినామంటే కింగ్ ఉన్నాడు, కింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 పని చేస్తున్నాడు అతను లెక్క, ఓకేనా. అదే కింగ్ ఇక్కడ 15th రికార్డ్, ఇక్కడ అదే కింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ 20 రీసెర్చ్లో పనిచేస్తున్నాడు. ఎందుకు పనిచేస్తున్నాడు అని చూపిస్తూ ఉందంటే సో ఈ టేబుల్ నేను వాడినప్పుడు ఆ రెండు టేబుల్ మధ్యలో నేను జాయిన్ వాడాలి. అంటే జాయిన్ అంటే ఏంది? రిలేషన్ అయింది. ఈ టేబుల్కి రిలేషన్ అయింది. సో వాటిని జాయిన్స్ అంటారు. ఆ జాయిన్స్ ఎక్కడ వాడతారంటే వేర్ క్లాస్లో వాడతారు. ఇప్పుడు జాయిన్స్ అవసరం లేదు, నెక్స్ట్ జాయిన్స్ టాపిక్లో జాయిన్స్ వస్తాయి. సో జాయిన్స్ అని పేరు గుర్తుపెట్టుకోండి. వేర్ క్లాస్లో ఏం వాడతాం? టు యూస్ జాయిన్స్ అంటే ఫిల్టర్ ద డేటా. ఫిల్టర్ ఉంది. సో నిన్న ఫిల్టర్ చేసినాం కదా, వేర్ కమిషన్ ఈజ్ నల్, వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ, ఫిల్టరింగ్ కండిషన్స్ అన్నీ వేర్ క్లాస్లో పెడతాం. సో టేబుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తుంది అనమాట డేటాని. సో ఎలా చేస్తాం? కాలం నేమ్ ఈక్వల్ టు సెర్చింగ్ వాల్యూ, ఈక్వల్ టు అయితే ఈక్వల్, లేదంటే నాట్ ఈక్వల్ టు అయితే నాట్ ఈక్వల్. దీన్ని నాట్ ఈక్వల్ అంటారు, నాట్ ఈక్వల్. ఇది కూడా నాట్ ఈక్వల్. ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, రిలేషనల్ ఆపరేటర్. సో వీటి మధ్యలో కాలం నేమ్కి మధ్యలో ఇవి వాడినామంటే నాట్ ఈక్వల్ టు అయింది. ఇది కాకుండా వేరే ఏదైనా వాల్యూస్ ఉంటే ట్రూ, ఈ మనం పాస్ చేసిన వాల్యూ కాకుండా వేరేది ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్. లెస్ దాన్ అంటే దానికంటే తక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ కాలంలో తక్కువ ఉండాలి. లేదు ఇటువైపు పెట్టినాం, ఎటువైపు పెట్టవచ్చు. కాలం నేమో రైట్ సైడ్ కూడా పెట్టవచ్చు, సెర్చింగ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ కూడా పెట్టవచ్చు, నో ప్రాబ్లం. అది రెండింటిని ఈక్వల్ వాల్యూ చెక్ చేసుకుంటే అవుతుంది రో బై రో. అండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ట్రూ కండిషన్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. బోత్ ట్రూ ఉండాలి, రెండు సాటిస్ఫై అవుతానే. అండ్ రెండు కాదు, ఎన్నన్నా ఉన్నాయి, ఎన్ని అండ్లన్నా పెట్టుకొని అన్ని కండిషన్స్ ట్రూ అవ్వాలి అండ్ పెడితే, ఓకేనా. సో అండ్ పెడితే ఏమవుతుందంటే అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఆర్ పెడితే ఏదర్ కండిషన్ అంటే ఏదో ఒకటి సాటిస్ఫై అయితే సరిపోతుంది. రెండు సాటిస్ఫై అయినా కూడా ఓకే, కింద అన్నీ ఉన్నాయి. సో ఇన్ అంటే లిస్ట్ ఆఫ్ ఫిల్టర్ చేసేటప్పుడు మనకు ఇలా ఉన్నింది అనుకో, ఆర్ అంటే ఆర్ కండిషన్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10, ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20, ఆర్
అలా డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 30 అలా ఉన్నాయి అనుకో, దాని బదులు మనం ఏం చేసుకున్నాం, డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ 10, 20, 30 ఇందులో ఉంటే సరిపోతుంది. సో ఇది ఈక్వలెంట్ టు దట్ అన్నమాట. సో ఆ విధంగా అన్ని మల్టిపుల్. వీ కెనాట్ యూజ్ అగ్రిగేట్ ఫంక్షన్ డైరెక్ట్లీ ఇన్ వేర్ క్లాస్. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే తెలిస్తే తర్వాత తెలుస్తుంది. ఓకే, తర్వాత అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉంటే డైరెక్ట్గా వేర్ క్లాస్లో పెట్టలేము అంట, అదొక్కటి పెట్టలేము, తర్వాత చూద్దాము. సో గ్రూప్ బైలో ఎందుకు యూజ్ చేస్తాం, గ్రూప్ బై ఎందుకు యూజ్ చేస్తాం, గ్రూపింగ్ ద కాలమ్స్. గ్రూపింగ్ ద కాలమ్స్ అంటే ఏంది అంటే ఏదైనా సరే వైజ్ అన్నాడు, డిపార్ట్మెంట్ వైజ్. డిపార్ట్మెంట్ వైజ్ అంటే ఏంది, ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ అంటే ఏంది, మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అంటే ఏం చేస్తారు, వైజ్ డివైడ్ చేయాలి. మీ క్లాస్ని డివైడ్ చేస్తే అవుతుంది. సో డిపార్ట్మెంట్ వైజ్ అంటే ఏంటంటే ఇక్కడ డిపార్ట్మెంట్ని డిఫరెంట్ అంటే ఒక గ్రూప్ చేస్తాం, ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఒక్కొక్క గ్రూప్ చేస్తాం. డిపార్ట్మెంట్ 10 ఒక గ్రూప్, 20 ఒక గ్రూప్, 30 ఒక గ్రూప్. లేదు జాబ్ వైజ్ అన్నాడు అనుకో, ఏ జాబ్లు ఎంతమంది ఉన్నారు వైజ్, జాబ్ వైజ్. సో ఇప్పుడు మేనేజర్స్ అంతా ఒక గ్రూపు, ప్రెసిడెంట్ అంతా ఒక గ్రూపు, అనలిస్ట్ అంతా ఒక గ్రూపు, క్లర్క్స్ అంతా ఒక గ్రూపు, సేల్స్ మ్యాన్ అంతా ఒక గ్రూప్. సో వైజ్ అలా వచ్చినప్పుడు వాటిని గ్రూపింగ్ చేసేదానికి గ్రూప్ బై యూజ్ చేస్తాం. గ్రూపింగ్ చేస్తే యూనిక్గా వస్తాయి. ఎస్, యూనిక్ అంటే వన్ టైమే వస్తుంది. సో అది గ్రూప్ బై చూద్దాం కింద. హ్యావింగ్ ఫిల్టర్ కండిషన్ కెన్ అప్లై ఆన్ సెలెక్ట్ క్లాస్ రిజల్ట్. సో గ్రూప్ బై పెట్టినప్పుడు గ్రూప్ బై మ్యాండేటరీ అనమాట. దిస్ క్లాస్ ఓన్లీ యూజ్ వెన్ వీ హ్యావ్ గ్రూప్ బై మ్యాండేటరీ. దీనికి హ్యావింగ్ ఏం లేదు. సో వేరే ఎలా ఫిల్టర్ చేస్తుందో హ్యావింగ్ కూడా ఆల్మోస్ట్ అలానే ఫిల్టర్ చేస్తుంది. బట్ వేర్ క్లాస్ ఏం చేస్తుంది, టేబుల్లో వెళ్ళి ఫిల్టర్ చేస్తుంది. హ్యావింగ్ ఏం చేస్తుంది అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ రిజల్ట్ మీద ఫిల్టర్ చేస్తుంది. సెలెక్ట్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది, రిజల్ట్ వచ్చి ఉంటుంది, దాని మీద మనం ఫిల్టర్ అప్లై చేస్తాం. ఓకే, ఆర్డర్ బై. సో మనకు రిజల్ట్ ఏ ఆర్డర్లో డిస్ప్లే అవ్వాలనేది ఆర్డర్ బై. ఓకే, సో ఫస్ట్ సెలెక్ట్ క్లాస్లో ఏమన్నాం, సెలెక్ట్ స్టార్ అంటే అన్ని కాలమ్స్, లేదు నాకు కొన్ని కాలమ్సే కావాలా, డిపిటి నంబర్ కమిషన్ లేదా ఈ నేమ్. సో ఎన్ని కాలమ్స్, 3 కాలమ్స్ కావాలంటే 3 కాలమ్స్, కామా పెట్టుకోవాలి, ఏదైనా సపరేట్ కామా. ఓకే, హైలైట్. సో ఈ విధంగా మనకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ సెలెక్ట్ క్లాస్లో పెట్టుకోవాలి. ఏవైతే చూసుకోవాలనుకుంటున్నాం వాటిని అన్నింటినీ పెట్టుకున్నాం. సో ఇక్కడ కూడా సెలెక్ట్ ఫ్రమ్ మ్యాండేటరీ. సో సెలెక్ట్ ఏ కాలమ్స్ కావాలా, ఏ టేబుల్ నుంచి, ఈ టేబుల్లో ఉన్న ఈ కాలమ్స్. సో ఇప్పుడు కూడా ఏం చెక్ చేసింది, అయితే సెలెక్ట్ ఫ్రమ్ ఉందా, ఆ తర్వాత ఈఎంపీ టేబుల్ మనకు స్కీమ్ మన డేటాబేస్లో ఉందా. సో ఈఎంపీ టేబుల్ ఉన్నప్పుడు ఈ కాలమ్స్ ఉన్నాయా, ఏ కాలం లేకపోయినా సరే ఎర్రరే వచ్చిన తర్వాత రిజల్ట్. సో సింటాక్స్. తర్వాత వేర్ క్లాస్. ఓకే, ఈఎంపీ నెంబర్ ఉందా, ఇది డిలీట్ చేసిన నేను. స్టార్ వేర్ శాలరీ, ఏదో ఒకటి శాలరీ ఈక్వల్ టు 3000, వేర్ శాలరీ ఈక్వల్ టు 3000. ఇలా ఫిల్టర్ చేస్తున్నాం. ఫస్ట్ జాయిన్స్ ఇప్పుడు వద్దు, జాయిన్స్ మీకు జాయిన్స్ వాడతామని తెలుసుకో. ఇక్కడ ఇంకో కాలం పెడతాం అంతే. జాయిన్ అంటే ఎలా పెడతాం అన్నది జాయిన్స్లో వచ్చినప్పుడు. సో ఫిల్టరింగ్ ఎలా చేస్తున్నాం. సో ఎంటైర్ టేబుల్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఇది ఎంటైర్ టేబుల్ ఇది. సో లాస్ట్ క్లాస్లో చెప్పినాను నేను ఎలా ఫిల్టర్ చేస్తుంది వేర్ క్లాస్లో. సో ఇలా ఉంది. సో మనం సెర్చ్ చేస్తున్నది అయితే టేబుల్ ఏం సెర్చ్ చేయాలా, శాలరీ ఈక్వల్ టు 3000 సెర్చ్ చేయాలి. సో శాలరీ ఎక్కడుంది, సో ఈ కాలం ఉంది, ఈ కాలంలో 3000 ఉందా అని సెర్చ్ చేస్తుంది. సో ఇక్కడ ఉంది ఫస్ట్ కాలం, అది ఏం చేస్తుంది, ఫుల్ టేబుల్ స్కాన్. ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని టేబుల్స్ని స్కాన్ చేస్తుంది. 1 2 3 4 అట్లా 14 రికార్డ్స్ని స్కాన్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ రోలో ఎంత ఉంది ఆ వాల్యూ, 5000. సో 5000 ఈక్వల్ టు 3000 అంటే ఫాల్స్, అంటే ఈ రికార్డ్ నాట్ ఎలిజిబుల్, ఫాల్స్ అంటే ఈ రికార్డ్ రాదు.
సో ఆ విధంగా ప్రతి రోలో 2850, 2450, 2950 ఇవన్నీ ఫాల్స్ అయిపోతాయి. సో ఇక్కడ 3000 ఉంది, 3000 ఉంది. సో ఈ రెండు రికార్డ్స్ ట్రూ, రిమైనింగ్ అన్నీ ఫాల్స్ అయిపోతాయి. సో ఈ విధంగా అయితే ఫుల్ టేబుల్ ప్రతి రికార్డుకి వెళ్ళి స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసిన తర్వాత ఆ రికార్డ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అంటే మనకు డిస్ప్లే అవుతాయి. 2 రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. సో అదే నేను నాట్ ఈక్వల్ టు ఎలా ఆపరేట్ చేయమన్నాం. సో ఇది ఓకేనా, నాట్ ఈక్వల్ టు ఆపరేట్ అది నెగేషన్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు. ఓకే, సో ఇవేం చెక్ చేసింది రివర్స్. సో ఈసారి రివర్స్ సో ఇప్పుడు ఏం చెక్ చేసింది నాట్ ఈక్వల్ టు అంటే ఏంది, ఇది కాకపోతే అది ట్రూ అని. 5000 నాట్ ఈక్వల్ టు 3000 ఇదేంది, ఇది ట్రూ. అవును నిజమే. సో ట్రూ 5000 నాట్ ఈక్వల్ టు 3000 ట్రూ కాబట్టి ఈ రికార్డ్ ఎలిజిబుల్. ఇక్కడ 5000 2850 నాట్ ఈక్వల్ టు 3000 అంటే ఇది కూడా ట్రూ. సో అట్లా ఇవన్నీ ట్రూ అవుతాయి. ఇప్పుడు 3000 వచ్చేలోపు నాట్ ఈక్వల్ టు అంటే ఫాల్స్, అది ఈక్వల్ టు 3000 కాబట్టి ఇది ఫాల్స్. ఈ రెండు రికార్డ్స్ రావు. 12 రికార్డ్స్ వచ్చినాయి, అర్థమవుతుందా? సో దాంతోపాటు నాకు డిపార్ట్మెంట్ నెంబర్ 20 కావాలా. ఎవరి శాలరీ అయితే 3000 కాకుండా డిపార్ట్మెంట్ నెంబర్ 20లో ఉంటారో రావాలా. 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. తర్వాత 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలంటే అండ్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 20. సో శాలరీ నాట్ ఈక్వల్ టు 3000 అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20. సో ఇప్పుడు ఏమవుతుంది టేబుల్ మళ్ళీ సేమ్. ఓకే, సో ఫిల్టర్ చేయాల్సిన కాలమ్స్ శాలరీ నాట్ ఈక్వల్ టు 3000 ప్లస్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20 రెండు సాటిస్ఫై అవ్వాలి. అంటే ఒక రోలో రెండు సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ రో తీసుకుంటున్నాం, ఫస్ట్ రోలో శాలరీ 5000 నాట్ ఈక్వల్ టు 3000 ఎస్ కరెక్ట్. ఓకే, ఆ తర్వాత ఇదిగా నెక్స్ట్ కండిషన్ ఏముంది, డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఉండాలి. ఇక్కడ 10 ఈక్వల్ టు 20 ఇది ఫెయిల్ అయింది. ఒక కండిషన్ ఫెయిల్ అయినా ఆ రికార్డ్ మొత్తం ఫెయిల్ అయింది, ఆ రికార్డ్ రాదు. సో నెక్స్ట్ కేసు ఇది తీసుకుందాం. ఇక్కడ 2850 నాట్ ఈక్వల్ టు 3000 ఎస్ ఇది కూడా ఎలిజిబుల్. సో ఇక్కడ ఏముంది 3000 అంటే 30 ఈక్వల్ టు 20 ఇది ఫెయిల్ అయ్యింది. సో ఈ రికార్డు రాదు. సో ఇక్కడ నెక్స్ట్ సేమ్ 2450 ఇది కూడా కరెక్టే, నాట్ ఈక్వల్ టు 3000. సో ఇక్కడ ఏమంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉంది, మనకు కావాల్సింది 20. సో ఇది కూడా ఫెయిల్డ్. సో తర్వాత ఈ రికార్డు 2975 నాట్ ఈక్వల్ టు 3000. సో ఇది ట్రూ. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఉంది, 20 ఈక్వల్ టు 20 ఈ రెండు సాటిస్ఫై అయింది కాబట్టి ఈ రికార్డ్ వస్తుంది. ఎవడు వాడో జోన్స్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ శాలరీ 3000 ఉంది, ఫెయిల్ అయింది. ఫస్ట్ కండిషనే ఫెయిల్, ఇంకా నెక్స్ట్ చెక్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అంతే, ఈ రికార్డ్స్ రావు. సో నెక్స్ట్ ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఫెయిల్ అవుతా ఉంది. సో ఇక్కడ ఏమైంది నాట్ ఈక్వల్ టు 3000 డిపార్ట్మెంట్ 20 రెండు ట్రూ అయినాయి. ఆడ పేరు ఏంది అదమ్స్. ఎవడు జోన్స్ అదమ్సా? ఇంకా ఉందా? కింద ఉందా ఇంకోటి? ఎక్కడ 800 ఈ లైన్లో మూసిపోయింది. 800 కూడా ఎలిజిబుల్. 2800. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అదే 6 పెట్టినామనుకో ఏదో కండిషన్ సాటిస్ఫై అయితే సరిపోతుంది. శాలరీ అన్న నాట్ ఈక్వల్ టు 3000 ఉండాలా, లేదంటే డిపార్ట్మెంట్ నెంబరు ఈక్వల్ 20 అని ఏదో ఒక ట్రూ అయితే చాలు, ఆ రికార్డు ఎలిజిబుల్. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ శాలరీ లెస్ దాన్ 3000 ఉంటుంది.
శాలరీ లెస్ దాన్ 3000. శాలరీ లెస్ దాన్ 3000 అంటే ఫిల్టర్ చేస్తుంది ఇక్కడ శాలరీ కాలం, ఫిల్టర్ చేసిన కాలం 3000 లెస్ దాన్ 3000. సో ఫస్ట్ రికార్డ్ తీసుకుంటారు 5000 లెస్ దాన్ 3000 ఫాల్స్. సెకండ్ 2850 లెస్ దాన్ 3000 ఎస్. 2450 లెస్ దాన్ 3000 కరెక్ట్. 2975 లెస్ దాన్ 3000 కరెక్ట్. సో 3000 లెస్ దాన్ 3000 ఏంటది ఫాల్స్, లెస్ దాన్ కాదు అది ఈక్వల్. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టింటే అది ఎలిజిబుల్, లెస్ దాన్ మాత్రమే ఉంటే అది రికార్డ్ రాదు. సో ఇది ఎలిజిబుల్. 800, 16, 12, 12, 12 ఇవన్నీ వస్తాయి. ఓకేనా అట్లా. సో ఈ రిజల్ట్లో 3000 ఉండదు, 3000 కంటే బిలోనే. సో అది కూడా కావాలనుకుంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3000. ఓకేనా. సో గ్రేటర్ దెన్ అంటే ఇంకా గ్రేటర్ దెన్ చెప్పాల్సిన పని లేదు. సో ఆ విధంగా ఫిల్టర్ చేస్తుంది. సో కండిషన్ 1 అండ్ కండిషన్ 2 అయితే ఏమవుతుంది, సో బోత్ కండిషన్ హ్యాస్ టు బి ట్రూ. సో ట్రూ ఫాల్స్, కండిషన్ 1 ట్రూ అయ్యి కండిషన్ 2 ఫాల్స్ అయిందనుకో ఆ రికార్డు డిస్ప్లే చేస్తుంది అంటే నో డిస్ప్లే చేయదు. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా డిస్ప్లే చేయదు, రెండు ట్రూ ఉంటేనే డిస్ప్లే చేస్తుంది. ఆర్ కండిషన్లో ఏదో ఒకటి ట్రూ అయితే చాలు, రెండు ఫాల్స్ అయితే చేయించదు, ఏదో ఒకటి ట్రూ అయితే సరిపోతుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ఫాల్స్, సారీ ట్రూ చూపిస్తుంది. ఫాల్స్ ఆర్ ట్రూ అయితే ఎస్, ట్రూ అయినా ఎస్, ఫాల్స్ అయితే మాత్రమే ఆ రికార్డ్ చూపెట్టదు. సో ఆ తర్వాత ఎన్నన్నా ఉన్నాయి అదే కండిషన్. అండ్ ఇంకో అండ్ పెట్టినాం అనుకో 3 సాటిస్ఫై అవ్వాలి, ఇంకో 6 పెట్టినాం అనుకో 3 ఏదో ఒకటి సాటిస్ఫై అయితే చాలు 6. ఓకే. సో ఇంతకుముందు ఒకటి చెప్పాలి, ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు 7698 ఆర్ ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు 7782 ఆర్ ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు 7788. ఏమైంది చెక్ చేసింది, ప్రతి రోలో ఈ మూడిట్లో ఏదైనా ఉందా అని చెక్ చేసింది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇన్ని పెట్టి రాసుకోవచ్చు. ఇన్ అంటే ఏమంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ మల్టిపుల్ ఉన్నప్పుడు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇలా పెట్టి ఇన్ ఈఎంపీ నంబర్ ఇన్ 7698 కామా 7782 కామా 7788. సో ఇలా రాయొచ్చు. సో లిస్ట్ ఉన్నప్పుడు ఇలా రాసుకోవచ్చు. ఇది ఈక్వలెంట్ టు దిస్. సో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇలా ఉంటుంది. ఎట్లా వచ్చాడు ఓకే. వేర్ క్లాస్ అయింది కదా, అర్థమైందా? వేర్ క్లాస్ ఎలా వాడాలి, ఫిల్టర్ ఎలా చేయాలా. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి. సెలెక్ట్ క్లాస్ ఇన్కి ఆర్కి ఏం డిఫరెన్స్? ఆర్ అంటే ఒక్కొక్క కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది, ఆర్ ఏదో కండిషన్ అని. సో ఈ కండిషన్ చెక్ చేసిన తర్వాత ఈ కండిషన్ తర్వాత ఇది అలా చెక్ చేసుకుంటూ వెళ్తుంది, ఏదో ఒక ట్రూ అయ్యేదాకా వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈక్వల్ పెట్టినప్పుడు రైట్ సైడ్ ఒక వాల్యూనే పెట్టాలి. ఓకేనా. ఇన్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అట్ ఏ టైం పాస్ చేసేది. సేమ్, రెండు సేమ్, రిజల్ట్ సేమ్. సో ఈక్వల్ ఆపరేటర్ పెట్టినప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూనే ఉండాలా, అంటే ఒక రోనే ఉండాలా, ఒక లిస్ట్ వాల్యూ. సో లిస్ట్ ఇచ్చేటప్పుడు ఈక్వల్ పెట్టకూడదు. ఇన్ అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూలో ఉంటే అన్నట్టు. సో ఇప్పుడు ఈ 3 ఒకే కండిషన్లో ఇన్ కండిషన్ పెట్టేసి నెక్స్ట్. సో కొన్ని అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ నేర్చుకున్న తర్వాతనే గ్రూప్ బైకి వెళ్తాం మనం. సో అగ్రిగేట్ ఫంక్షన్స్
ఏమున్నాయి మనకు 5 ఉన్నాయి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అడిగితే ఇవి చెప్పాలి 5 ఉన్నాయి సో సమ్ కౌంట్ యావరేజ్ మినిమం మిన్ అంటే మినిమమ్ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం మిన్ మ్యాక్స్ సో కౌంట్ సమ్ యావరేజ్ మినిమం మ్యాక్సిమం సో వీటి ఎందుకు యూజ్ చేస్తారు సమ్ అంటే టోటల్ ఆఫ్ ద కాలం వాల్యూ ఎలా సమ్ ఆఫ్ కాలం ఎక్కడ పెట్టాలా వీటిని చూసుకోవాలా నేను టోటల్ చూసుకోవాలనుకుంటే ఎక్కడ పెట్టాలా తీసేది నేను ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇక్కడ నాకు టోటల్ కావాలి శాలరీ మొత్తం ఎంత ఉంది సో ఏం చేయాలి ఎక్కడ పెట్టాలని సమ్ చేసుకుంటే వస్తుంది నాకు ఎక్కడ పెట్టాలో సెలెక్ట్ క్లాస్లో పెట్టాలి నేను చూసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సెలెక్ట్ క్లాస్ సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఎంత 29025 సో సమ్ ఆఫ్ శాలరీ వచ్చింది సో ఒకవేళ నేను వేర్ క్లాస్ యూజ్ చేయను అనుకో వేర్ DPT నంబర్ ఈక్వల్ టు 20 or 10 ఏదో పెట్టాను అనుకో ఏమవుతుంది ఫస్ట్ ఫిల్టర్ చేస్తుంది సో ఎలా ఫిల్టర్ చేస్తుంది డిపార్ట్మెంట్ నెంబర్ 20 అన్నీ ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత సమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది సో ఇక్కడ ఒక ఆర్డర్ చెప్తాను చూడు ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది ఓకేనా ఇంటర్వ్యూ క్వశ్చన్ సో ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తాం ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఒక సెలెక్ట్ స్టేట్మెంట్లో అన్నీ ఉన్నాయి 6 ఉన్నాయి సెలెక్ట్ క్లాస్ ఉంది ఫ్రమ్ క్లాస్ ఉంది వేర్ క్లాస్ ఉంది గ్రూప్ బై ఉంది హ్యావింగ్ ఉంది ఆర్డర్ బై ఉంది అయిన తర్వాత ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది సో బ్యాక్గ్రౌండ్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది సో అన్నీ మనం రాసే సీక్వెన్స్ ఇది సెలెక్ట్ క్లాస్ ఫ్రమ్ వేర్ బట్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ వేరే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది అంటే టేబుల్ ఉందా లేదా అనేది ఏ క్లాసు ఫ్రమ్ క్లాస్ టేబుల్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేస్తుంది సెకండ్ వేర్ క్లాస్ సో నేను రాసిన కొరికి ఏమైంది సో ఇలా ఉంది అనుకున్నాం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP ఫ్రమ్ క్లాస్ ఇలా ఎగ్జిక్యూట్ అయింది అనుకున్నాం ఆ తర్వాత ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది వేర్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది వేర్ DPT నంబర్ ఈక్వల్ టు 20 ఎగ్జిక్యూట్ అయింది మనకున్నది 2 క్లాసులే 2 క్లాసుల తర్వాత ఏం ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తాం ఫస్ట్ ఆర్డర్ చెప్తే ఫ్రమ్ ఫస్ట్ వేర్ సెకండ్ తర్వాత 3 గ్రూప్ బై ఉంటే గ్రూప్ బై తర్వాత 4 హ్యావింగ్ ఉంటే హ్యావింగ్ క్లాస్ 5 సెలెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ క్లాస్ 5 సెలెక్ట్ క్లాస్ 6 ఆర్డర్ బై సో ఎలా అయింది టేబుల్లో మొత్తం డేటా ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసింది ఫిల్టర్లో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి ఈ 5 రికార్డ్స్ వచ్చినాయి ఆ తర్వాత ఆ 5 రికార్డ్స్ మీద సమ్ అప్లై చేసింది అర్థమైందా ఇదే ఆర్డర్ సీక్వెన్స్ ఎక్కడికి వెళ్ళినా ఇదే సీక్వెన్స్ సో ఫస్ట్ ఫ్రమ్ క్లాస్ వేర్ క్లాస్ గ్రూప్ బై ఎగ్జిక్యూషన్ సీక్వెన్స్ ఇది రాసేది కాదు మనం రాసేది ఇలా రాస్తే సింటాక్స్ ఎర్రర్ సో సింటాక్స్ వేరు బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ ఇలా అవుతుంది ఫ్రమ్ క్లాస్లో ఫ్రమ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది వేర్ క్లాస్ గ్రూప్ బై హ్యావింగ్ సెలెక్ట్ ఆర్డర్ బై లాస్ట్ ఎందుకు అంటే సో ఏ ఆర్డర్లో నీకు రిజల్ట్ రావాలా రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది సెలెక్ట్ స్టేట్మెంట్లో అది ఎలా ప్రింట్ అవ్వాలన్నది తర్వాత నెక్స్ట్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డరా అన్నది ఆర్డర్ బై అంతే
సో దీని ప్రకారం ఇప్పుడు నేను సమ్ ఆఫ్ శాలరీ కొడితే ఏమైంది, ఫస్ట్ ఏమైంది ఈఎంపీ టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఎగ్జిక్యూట్ చేసుకునింది. అసలు సెకండ్ ఎగ్జిక్యూషన్ ఏది వ్యాట్ ఈపిట్ నెంబర్ ఈక్వల్ టు 20 అంటే 20 ఫిల్టర్ చేసుకున్నాం. ఇప్పుడు 5 రికార్డ్స్ వచ్చినాయి. ఆ తర్వాత సమ్ ఆఫ్ శాలరీ అంటే ఈ శాలరీస్ ఎంత ఉందో టోటల్ చేస్తుంది. అర్థమైందా? సో సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ. ఇంకా కండిషన్ వేరే కండిషన్ ఎలా పెడితే ఆ కండిషన్ ప్రకారం అన్ని రికార్డ్స్ వస్తాయి. ఆ పైన సమ్ ఆఫ్ శాలరీ. ఓకేనా? సో అట్లా సమ్ ఆఫ్ శాలరీ. సమ్ అంతే. కౌంట్ ఏంటంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్. కౌంట్ అంటే నంబర్ ఆఫ్ రోస్ అన్నట్టు, రికార్డ్స్ రోస్. సో కౌంట్ చూద్దాం డిఫరెంట్ వేస్లో కౌంట్. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ అంటాం నార్మల్గా, స్టార్ 1 ఎందుకంటే ఫ్రమ్ ఈఎంపీ. ఏం చేసింది ఇక్కడ మనకు ఉండదు 2 క్లాసే. 2 క్లాస్లో ఫస్ట్ ఏ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫ్రమ్ క్లాస్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి 14 రికార్డ్స్. ఆ తర్వాత సెలెక్ట్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కౌంట్ చేసింది ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి 14 రికార్డ్స్ ఉన్నాయి 14. అదే సేమ్ నేను వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ అన్నా. వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. ఫస్ట్ క్లాస్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫ్రమ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయింది. ఫ్రమ్ క్లాస్లో 14 రికార్డ్స్ ఉన్నాయి. వేర్ క్లాస్ తర్వాత ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, వేర్ క్లాస్ తర్వాత ఎన్ని రికార్డ్స్ ఉంటాయో నాకు కూడా గుర్తులేదు. 3 రికార్డ్స్ 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. ఆ తర్వాత సెలెక్ట్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఫ్రమ్ క్లాస్లో టేబుల్ రికార్డ్స్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, జాబ్ ఫిల్టర్ ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 రికార్డ్స్ ఉన్నాయి. ఓయమ్మా, దీన్ని నేను అది ఎక్స్పైర్ అయింది, నేను రీఛార్జ్ చేస్తున్నానా, అది ఉంటే ఈరోజు వారం సరిపోదు. ఇప్పుడేం అవసరం లేదు, మండే తీసుకొస్తుంది. ఈరోజు కాదు కానీ మండే రేపు ఎప్పుడన్నా చేయాలి, దీన్ని కరెక్ట్ చేయాలి మండే. సరే, ఇంతకుముందు కనెక్ట్ డిస్కనెక్ట్ అవ్వలేదు కదా, ఫస్ట్ టైం ఇప్పుడే అవుతా ఉంది. సరే చూద్దాం. ఓకే, స్క్రీన్ కనబడుతూ ఉందా? చెప్పండి ఎవరో కనబడుతూ ఉందా? ఓకే. సో కౌంట్ ఏం చేస్తుందంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తుంది. సో ఇప్పుడు కొంతమంది కౌంట్ ఆఫ్ స్టార్ పెడతారు, కొంతమంది కౌంట్ ఆఫ్ 1 పెడతారు. కౌంట్ ఆఫ్ 1 పెట్టినా కౌంట్ ఆఫ్ స్టార్ పెట్టినా రిజల్ట్ ఒకటే. కౌంట్ ఆఫ్ 1 పెట్టినా కౌంట్ ఆఫ్ స్టార్ పెట్టినా రిజల్ట్ ఒకటే. బట్ ఏం చేస్తుంది చూద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. స్టార్ అంటే ఏమొస్తుంది, రికార్డ్స్ వస్తాయి. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి 14 రికార్డ్స్ వచ్చినాయి. 14 రికార్డ్స్. ఇదేం చెక్ చేస్తుంది అంటే 14 రికార్డ్స్ ఉన్నట్టు ఇలా కౌంట్ చేస్తుంది మొత్తం అన్ని రోస్. అదే సెలెక్ట్ 1 ఫ్రమ్ ఈఎంపీ అన్నా అనుకున్నాం. ఏం చేస్తుందంటే ఒక్కొక్క రో కోసం 1 1 1 1 1 1 పెట్టి ఈ నెంబర్ ఆఫ్ వన్స్ని కౌంట్ చేస్తుంది. అర్థమవుతుందా? అక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి కౌంట్ చేస్తుంది, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కౌంట్ చేస్తుంది. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ 1. కౌంట్ ఆఫ్ 1 కాదు, ఏది పెట్టినా వస్తుంది. కౌంట్ ఆఫ్ ఏదన్నా వాల్యూ ఇచ్చుకోండి, అది వస్తుంది. సెలెక్ట్ స్టార్ అంటే రికార్డ్స్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కౌంట్ చేస్తుంది. కౌంట్ ఆఫ్ స్టార్ అంటే కౌంట్ ఆఫ్ 1 అంటే నెంబర్ ఆఫ్ వన్స్, ఒక్కొక్క రోకి ఒక్కొక్క 1 1 1 1 పెట్టి ఆ 1ని కౌంట్ చేస్తుంది. ఓకేనా? సో తర్వాత కాలం నేమ్ యూజ్ చేయకూడదా అంటే ఎస్ చేయొచ్చు. ఈఎంపీ నంబర్ కౌంట్ చేసి చేసినామంటే అన్ని చోట్ల చేయకూడదు.
కొన్నిసార్లు చేయొచ్చు, కొన్నిసార్లు చేయకూడదు. ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే సో చూద్దాం. 14 ఉంది కౌంట్, ఎంపీ నెంబర్ 14 ఉంది, కామా కౌంట్ ఆఫ్ ఇది ఎంజీఆర్ ఉంది, ఎంజీఆర్ కామా కౌంట్ ఆఫ్ కమిషన్. ఇది 3 కాలం నేమ్స్. కౌంట్ ఆఫ్ ఎంపీ నంబర్ ఒక కాలంగా నేను చూసుకుంటున్నాను, ఇంకో కాలంలో కౌంట్ ఆఫ్ ఎంజీఆర్ చూసుకుంటున్నాను, కామా కౌంట్ ఆఫ్ కమిషన్. త్రీ చూసుకుంటాను నేను. డిఫరెన్స్ చూద్దాం. సో ఇది రోనే అంటే ఇది కాలమే, ఇది కాలమే, ఇది కాలమే. ఇక్కడ ఏం డిఫరెన్స్ వచ్చింది? ఇక్కడ 14 వచ్చింది, ఇక్కడ రిజల్ట్ 13 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. సో ఎందుకు వచ్చింది అది అంటే సెలెక్ట్ స్టార్ 14 ఇలా పెట్టినప్పుడు ఇక్కడ 14 వచ్చింది. 14 అంటే ఏంటంటే నాట్ నల్స్ ఉంటేనే కౌంట్ చేస్తారు. ఇప్పుడు రో ఇప్పుడు ఏదైనా కాలం నేమ్ యూజ్ చేసినామంటే అట్రిబ్యూట్ ఏమవుతుందంటే ఆ కాలంలో ఎన్ని నాట్ నల్ వాల్యూస్ ఉన్నాయి కౌంట్ చేస్తారు. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. నేను ఎంజీఆర్ యూజ్ చేసినప్పుడు ఒక నల్ ఉంది, సో కాబట్టి అక్కడ 13 వచ్చింది. కమిషన్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ 4 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి, నాకు 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ 4. కాబట్టి కౌంట్ యూజ్ చేసేటప్పుడు కాలం నేమ్ వాడకూడదు. వాడాల్సి వస్తే ఏవైతే మనకు కొన్ని కీ కాలమ్స్ ఉంటాయి, ప్రైమరీ కీ కాలమ్ అట్లా మళ్ళీ యూనిక్ వాడకూడదు. ప్రైమరీకి అంత అవసరం లేదు, 1 వాడితే సరిపోతుంది. 1 స్టార్. అర్థమైందా? ఎందుకు వాడరు అంటే అందులో నల్లు నింది అనుకో, దాన్ని ఆ రికార్డుని కౌంట్ చేయదు. కాలం నేను పెట్టినప్పుడు ఆ కాలంలో నల్ వాల్యూ ఉంటే కౌంట్ చేయదు. సో ఇంటర్వ్యూలో అడిగినాడు అనుకో, కౌంట్ ఆఫ్ స్టార్ కౌంట్ ఆఫ్ 1 కింద ఉంది ఇంటర్వ్యూ క్వశ్చన్, దాన్ని బట్టి తీసుకోండి. నెక్స్ట్ యావరేజ్. యావరేజ్ ఎందుకు? యావరేజ్ కనుక్కునేది. యావరేజ్ అంటే ఏంటి? టోటల్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు 100 రూపీస్ ఇచ్చి 5 మెంబర్స్ పంచుకున్నట్టే యావరేజ్గా ఎంత? 20 పర్ హెడ్. పర్ హెడ్ ఎంత? 20. సో దాన్ని యావరేజ్ అంటాము కదా. సో అది కనుక్కోవాలన్నప్పుడు యావరేజ్. సో ఇప్పుడు నాకు టోటల్ శాలరీ ఎంత వస్తుంది? ఇది తీసి టోటల్ శాలరీ ఎంత ఉంది? 29025. అదే నేను యావరేజ్ శాలరీ కనుక్కుంటే ఏమవుతుంది? 29025 డివైడెడ్ బై 14. ఎందుకు 14 అంటే 14 రికార్డ్స్ ఉన్నాయి, 14 మెంబర్స్ ఉన్నారు. 14 మెంబర్స్ పర్ హెడ్ ఎంత పడుతుంది? 2073. యావరేజ్ కనుక్కునేదానికి ఏవీజీ ఫంక్షన్, అగ్రిగేట్ ఫంక్షన్ యావరేజ్. ఇంకా నెక్స్ట్ మిన్ అంటే మినిమం ఆఫ్ శాలరీ. ఎంటైర్ టేబుల్లో శాలరీ ఎంత మినిమం అంటే 800. మ్యాక్సిమం శాలరీ. సో ఎంటైర్ టేబుల్లో ఎంత ఉంది? 5000. లేదు ఏదన్నా నేను ఫిల్టర్ చేసినాము వేర్ డీబీటీ నెంబర్ ఈక్వల్ టు 10 అంటే ఆ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఏ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇప్పుడు ఫ్రమ్ క్లాస్ ఎగ్జిక్యూట్. టోటల్ టేబుల్, ఆ తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత 3 రికార్డ్స్ ఉంటాయి. ఆ 3 రికార్డ్స్లో మ్యాక్సిమం ఏది? అర్థమవుతుందా? సో అట్లా డిపార్ట్మెంట్ నెంబర్ 20 పెట్టినాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ 14 రికార్డ్స్, 5 or 6 రికార్డ్స్ వస్తాయి 20కి. ఆ తర్వాత ఆ 5 రికార్డ్స్లో మ్యాక్సిమం శాలరీ అయ్యేది. సో ఆ 5000 డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఉన్నాడు కాబట్టి 5000 వచ్చింది. సో ఇప్పుడు 5. అర్థమైందా? సమ్ టోటల్ కనుక్కునేదానికి, కౌంట్ నంబర్ ఆఫ్ రికార్డ్స్, యావరేజ్ కనుక్కోవడానికి, మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ. ఈ 5 అగ్రిగేట్ ఫంక్షన్స్. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ డైరెక్ట్గా మనం సెలెక్ట్ క్లాస్లో పెట్టేస్తే ఏమీ అవసరం లేదు. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏం రిజల్ట్ ఇస్తాయి? వాల్యూ టోటల్ అంటే రిజల్ట్ నెంబర్ వస్తుంది. దాంతోపాటు మనము ఏదైనా కాలం చూసుకోవాలి. సో ఇప్పుడు నేను చూడు, మ్యాక్సిమం శాలరీ ఉంది, సమ్ ఆఫ్ శాలరీ ఉంది. చూద్దాం. సమ్ ఆఫ్ శాలరీ ఉంది. సమ్ ఆఫ్ శాలరీ ఎంత? 29025. 29025. కింద డిపార్ట్మెంట్ నెంబర్ 10 2750.
20కి ఎంత 30కి 9400 ఇలా ఉంది. సో ఇది ఎగ్జిక్యూట్ అయింది, బాగానే ఉంది. నాకు ఇప్పుడు ఈ క్వరీ చూసి నాకు రిజల్ట్ ఎలా కావాలంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 10 కూడా పక్కకు రావాలి, ఒకటే క్వరీలో రావాలి. ఎలా రావాలా? సో నాకు అవుట్పుట్ ఎలా ఉండాలి? అవుట్పుట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఎంత ఉండాలా? టోటల్ ఎంత? 10 8750 కింద నెక్స్ట్ రికార్డులో డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఉండాలా. సో ఒకటే క్వరీలో మొత్తం వచ్చేసేయాలి రిజల్ట్ 10875. డిపార్ట్మెంట్ నెంబర్ 30 9400 ఇలా రావాలా. ఓకేనా? ఇలా రావాలంటే నేను ఏం చేయాలా? సెలెక్ట్ క్లాస్లో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ పెట్టాలా, ఇక్కడ సమ్ ఆఫ్ శాలరీ పెట్టాలి. సో చూద్దాం వస్తుందా. సెలెక్ట్ డిపిటి నంబర్ సమ్ ఆఫ్ శాలరీ పెట్టాలి ఫ్రమ్ ఈఎంపీ టేబుల్. మీకు వేరే క్లాస్ పెట్టినానుకో ఆ ఫిల్టర్ అదే చేస్తుంది, అంటే ఆ డిపార్ట్మెంట్ నెంబర్కే ఫిల్టర్ చేస్తుంది. చేయకూడదు. చూద్దాం ఏమొచ్చింది. నాట్ ఏ సింగిల్ గ్రూప్ బై ఫంక్షన్. సో మన టార్గెట్ ఏంది? 10లో టోటల్ కావాలా, 20 టోటల్ కావాలా, 30 టోటల్ కావాలా. సో ఇప్పుడు వేరే క్లాస్ నేను అప్లై చేసినాను అనుకుందాం. ఇట్లా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఇది పని చేయదు. ఏమవుతుంది? నార్మల్గా ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ 10 మాత్రమే వస్తుంది. సో అలా కుదరదు. ఏం చేయాలా ఇప్పుడు నేను? సో ఇక్కడ 10 ఒక గ్రూపు, 20 ఒక గ్రూపు, 30 ఒక గ్రూప్ చేసి ఆ తర్వాత సమ్ చేయాలి. అర్థమవుతుందా? సో 10 డిపార్ట్మెంట్ వైజ్ అనే పదం వచ్చేసిందంటే గ్రూప్ బై చేయాలి. గ్రూప్ బై ఎలా చేయాలి? సో రిక్వైర్మెంట్ అర్థమైందా? ఫస్ట్ అది అర్థమైందా లేదా? 10 పక్కనే రావాలి ఇవి. సో ఇలా చేసుకోరు ఎవరు. ఒక్కొక్క దానికోసం ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాయకూడదు. ఒక సెలెక్ట్ స్టేట్మెంట్లో 10 అండ్ టోటల్ ఎంత, 20 టోటల్ ఎంత, 30 టోటల్ ఎంత. సో అట్లా రావాలనుకున్నప్పుడు చేయాలి. సో ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలా? 10 టోటల్ కావాలంటే 10 ఒక గ్రూప్ చేయాలా, 20 టోటల్ కావాలంటే 20 ఒక గ్రూప్ చేయాలా, 30 టోటల్ కావాలంటే 30 ఒక గ్రూపింగ్ చేయాలా. గ్రూపింగ్ దేని చేయాలా? డిపార్ట్మెంట్ నెంబర్ని చేయాలి. ఓకేనా? డిపార్ట్మెంట్ నెంబర్ని గ్రూప్ చేసి ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ గ్రూప్ బై. సో సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ డిపిటి నెంబర్ ఎట్లన్నా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లా సో మనకు కనబడేది మన సెలెక్ట్ క్లాస్లో ఏ ఆర్డర్లో పెడతామో మన కింద అవుట్పుట్ విండోలో ఆ ఆర్డర్లో వస్తుంది. సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ. సో ఎంప్లాయీ ఫ్రమ్ ఎంపీ గ్రూప్ బై ఏం పెట్టినాము? డిపిటి నెంబర్. గ్రూప్ బై డిపిటి నెంబర్. వేర్ అనేది మ్యాండేటరీ కాదు, అవసరమైతే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. గ్రూప్ బై డిపిటి నెంబర్. సో మ్యాండేటరీ క్లాసెస్ ఏవి? సెలెక్ట్ క్లాస్, ఫ్రమ్ క్లాస్. సో వేర్ రిక్వైర్మెంట్ బట్టి వస్తుంది, గ్రూప్ బై రిక్వైర్మెంట్ బట్టి వస్తుంది. హ్యావింగ్ అది కూడా అంతే. సో సెలెక్ట్ డిపిటి నెంబర్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్. సో డిపార్ట్మెంట్ నెంబర్ని గ్రూపింగ్ చేసి ఆ పైన సమ్ ఆఫ్ శాలరీ చేయండి. 10 ఎంత? 8750, 20, 30. సో అవుట్పుట్ కరెక్ట్గా వచ్చింది. సో బ్లైండ్గా ఏం చేసుకోవాలో గ్రూపింగ్ చేస్తూ ఉంది కదా. సో ఇది నార్మల్ కాలము, ఇది అగ్రిగేట్ కాలము. అగ్రిగేట్ కాలము, నాన్ అగ్రిగేట్ కాలము రెండు కాంబినేషన్లో ఉంటే ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట గ్రూప్ బై యూజ్ చేయాలి. ఒక నార్మల్ కాలము, అగ్రిగేట్ కాలం వచ్చింది అంటే గ్రూప్ బై మ్యాండేటరీ. గ్రూప్ బైలో ఏం పెడతామో సో ఇక్కడ నాన్ అగ్రిగేట్ కాలమ్స్, నార్మల్ కాలమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కాపీ పేస్టే. సో ఎగ్జాంపుల్ నాకు ఒక్కొక్క జాబ్ డిపార్ట్మెంట్ వైజ్ కావాలా. సెలెక్ట్ జాబ్ కాంబినేషన్ యూనిక్. ఇప్పుడు ఈ రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవ్వదు. డిపార్ట్మెంట్ నెంబర్ 10 మళ్ళీ రిపీట్ అవ్వదు. గ్రూపింగ్ ఏదైతే చేస్తున్నామో అది రిపీట్ అవ్వదు. ఓకేనా? 10 మళ్ళీ రిపీట్ అవ్వదు. జాబ్ సమ్ ఆఫ్ శాలరీ
ఫ్రమ్ ఈఎంపీ. ఇక్కడ ఏముంది, ఒక నార్మల్ కాలం ఉంది, ఒక అగ్రిగేట్ కాలం ఉంది. ఈ రెండు సెలెక్ట్ క్లాస్లో ఉంటే సో నాన్ అగ్రిగేట్ కాలం తీసుకుని వెళ్ళి గ్రూప్ బై ఇక్కడ పేస్ట్. అంటే ఇక్కడ మళ్ళీ గ్రూప్ చేసే కాలము రిపీట్ అవ్వదు. క్లర్క్, సేల్ మ్యాన్, ప్రెసిడెంట్, మేనేజర్, అనలిస్ట్ రిపీట్ అవ్వదు. బట్ ఒకవేళ మళ్ళీ మనం కేస్ సెన్సిటివ్తో మళ్ళీ క్లర్క్ వేరే కేసుతో మనం ఇన్సర్ట్ చేసింటే అప్పుడు మళ్ళీ వేరే గ్రూప్ అది. అంటే సి ఒకటి యూనిట్ క్యాప్, ఎల్ఈఆర్కే, లోయర్ కేసు అలా పెట్టింటే అది వేరే గ్రూప్ మళ్ళీ. సో కేస్ సెన్సిటివ్ కాబట్టి అది మళ్ళీ వేరే. సో మళ్ళీ సేమ్ అప్పర్ కేసులో ఉన్న క్లర్క్ మళ్ళీ రాదు. సో ఒక ఉన్న వాల్యూ మళ్ళీ రిపీట్ అవ్వదు గ్రూప్ బై చేస్తే. ఇక్కడ ఏం చేసినాము, జాబ్ను కాపీ చేసి గ్రూప్ బైలో పేస్ట్ చేసినాం. సో ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. క్లర్క్ టోటల్ శాలరీ ఎంత 4150, సేల్స్ మెన్ టోటల్ శాలరీ ఎంత 5600, ప్రెసిడెంట్ ఇది. సో అదే నాకు డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్లో ఒక జాబ్ అనుకున్నాం. అంటే ఒక డిపార్ట్మెంట్ 10 ప్రెసిడెంట్ కాంబినేషన్, 30 మేనేజర్స్ అంతా, ఇంకా 30లో మేనేజర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళంతా ఒకటి. సో అనలిస్ట్ ఇక్కడ అనలిస్ట్ 20, ఏదో ఒక గ్రూప్ ఇది 20 అనలిస్ట్, 10 అనలిస్ట్ 20, 10 అనలిస్ట్, అట్లా ఒక్కొక్క గ్రూప్ కాంబినేషన్లో మనకు కావాలా టోటల్ శాలరీ ఎంత పే చేస్తున్నాం. ఎలా కావాలా, సెలెక్ట్ డిఈపిటీ నెంబర్ ఫ్రమ్ జాబ్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. సో ఇప్పుడు ఏం చేయాలా, అన్ని కాలమ్స్ తీసుకుని కాపీ చేసి గ్రూప్ బై కంట్రోల్ వి పేస్ట్, కాపీ పేస్ట్, నాన్ అగ్రిగేట్ కాలమ్స్ అన్ని కాపీ పేస్ట్. ఇప్పుడు ఏమైంది, 20 మేనేజర్ అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 20లో మేనేజర్ మళ్ళీ రిపీట్ అవ్వదు కింద. ఓకేనా, 20 మేనేజర్ ఎంతమంది ఉంటారో అంతమంది టోటల్ శాలరీ ఇది. 20 క్లర్క్ ఎంతమంది ఉంటారో అందరు టోటల్ శాలరీ అది. సో 30 సేల్స్ మెన్ ఎంతమంది ఉన్నా అంతమంది అంటే టోటల్ శాలరీ ఇది. సో దీని మీనింగ్ ఏంది, సమ్ ఆఫ్ శాలరీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20 అండ్ జాబ్ ఈక్వల్ టు సేల్స్ మ్యాన్. అర్థమవుతుందా? దీని మీనింగ్ ఏంటంటే, సో సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ, ఈ రిజల్ట్ మాట్లాడుతాము అంతే. సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపిటీ నెంబర్ ఈక్వల్ టు 30 అండ్ జాబ్ ఈక్వల్ టు సేల్స్ మ్యాన్ కదా, సేల్స్ మ్యాన్. ఈ రిజల్ట్ 5600. అర్థమైందా? గ్రూపింగ్ ఈ రెండింటిని ఒక గ్రూప్ యూనిక్గా చేస్తుంది ఎంటర్ టేబుల్ మీద. సో సమ్ ఆఫ్ శాలరీ అంటే సమ్ ఆఫ్ శాలరీ, సమ్ ప్లేస్లో కౌంట్ పెడితే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో వస్తాయి. సో సేమ్ ఏ అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసినా సరే దాంతోపాటు నార్మల్ కాలం యూజ్ చేస్తే ఆ కాలం తీసుకొని గ్రూప్ బైలో పెట్టాలి. కౌంట్ పెట్టినప్పుడు శాలరీ అంటే దాంట్లో ఏది నల్ వాల్యూ లేదు కాబట్టి ఓకే. కౌంట్ పెట్టినప్పుడు 1 పెట్టుకోవాలా, లేదంటే స్టార్ పెట్టుకోవచ్చు, 1 ప్లేస్లో ఏదన్నా పెట్టుకోవచ్చు కాన్స్టెంట్. క్లర్క్స్ ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు. సేల్స్ మ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, 4. ప్రెసిడెంట్. సో ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది అంటే ఈ ఒక జాబ్లో ఎంతమంది ఉన్నారు అంటే కనుక్కోవాలనుకుంటే కౌంట్ గ్రూప్ బై. సో గ్రూప్ బై నాన్ అగ్రిగేట్ కాలం అదంతే ఖచ్చితంగా ఉండాలి. డిపార్ట్మెంట్ చేస్తున్నాము, ఇప్పుడు ఏం చేయాలో కౌంట్ ఆఫ్ 1. సో ఇది నాన్ అగ్రిగేట్ కాలము, అగ్రిగేట్ కాలం సెలెక్ట్ క్లాస్లో ఉంది. గ్రూప్ బైలో ఏముండాలో నాన్ అగ్రిగేట్ కాలమ్స్ అన్నీ కాపీ పేస్ట్. డిపార్ట్మెంట్ నెంబర్ ఒకటే ఉంది కాబట్టి ఒకటే. 10 ఎంతమంది ఉన్నారు, 3 మెంబర్స్. 20 5 మెంబర్స్. 30 6 మెంబర్స్. సో ఈ విధంగా హెడ్ కౌంట్ ఈచ్ డిపార్ట్మెంట్లో హెడ్ కౌంట్ ఎలా అంటే సో గ్రూపింగ్. ఇది లేదనుకో 3 కొలీస్ రాయాలి, 3 కొలీస్ రాయరు. సో ఈ విధంగా ఓకే. సో కౌంట్ అయితే కౌంట్. యావరేజ్ పెట్టినప్పుడు ఏ కాలంలో యావరేజ్ కావాలా, శాలరీకి యావరేజ్ కావాలి అంటే ఈచ్ డిపార్ట్మెంట్లో యావరేజ్ ఎంత అంటే చూడు 10 3 20 5 36 అంటే సమ్ ఆఫ్
10 డిపార్ట్మెంట్ సమ్ డివైడెడ్ బై 3, 20 డిపార్ట్మెంట్ సమ్ డివైడెడ్ బై 5, 30 డిపార్ట్మెంట్లో ఉన్న టోటల్ సమ్ డివైడెడ్ బై 6. అది రిజల్ట్ యావరేజ్ పెడితే 10 టోటల్ ఎంత వస్తుందో ఆ 10కి సంబంధించిన మొత్తము డివైడెడ్ బై 3, 20లో టోటల్ ఎంత వస్తుందో డివైడెడ్ బై 5, 30 టోటల్ ఎంత వచ్చి ఉంటుంది సమ్ చేసి అది డివైడెడ్ బై 6 యావరేజ్. ఒక యావరేజ్. సో మినిమమ్ ఆఫ్ శాలరీ అంటే ఈచ్ డిపార్ట్మెంట్లో మినిమం ఏ శాలరీ ఉంది. 10 డిపార్ట్మెంట్లో 1300, 20 డిపార్ట్మెంట్లో 800, 30 డిపార్ట్మెంట్లో 950. సో డిపార్ట్మెంట్ వైజ్ మ్యాక్సిమం శాలరీ, మ్యాక్సిమం శాలరీ 10లో 5000, 23,000. సో ఇవి గ్రూప్ బై. సో గ్రూప్ బై తర్వాత ఉన్నది హ్యావింగ్. హ్యావింగ్ అంటే ఏమన్నామో గ్రూప్ బై మ్యాండేటరీగా ఉండాలా, గ్రూప్ బై ఖచ్చితంగా ఉండాలా. రిజల్ట్ వచ్చి ఉంటుంది కదా, ఈ రిజల్ట్ మీద మనం ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ ఎలా చేస్తామంటే సో అది ఆ డేటా మనకు డైరెక్ట్ టేబుల్ అవైలబుల్ లేనప్పుడు మాత్రమే ఫిల్టర్ చేస్తాం వేర్ అవైలబుల్. సో ఇప్పుడు చూద్దాము. సో ఈచ్ డిపార్ట్మెంట్లో 3 or more ఉన్న వాళ్ళు కావాలి. అంటే ఒక డిపార్ట్మెంట్లో 3 మెంబర్స్ కానీ అంతకంటే ఎక్కువ ఉండే వాళ్ళు కావాలి. అర్థమవుతుందా? సో మనం డైరెక్ట్ టేబుల్ చేయాలంటే చేయొచ్చు, బట్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అది ఇప్పుడు ఏం చేస్తాము, ఇలా చేసుకుంటున్నాం కదా, కౌంట్ ఇదే కదా జాబ్. గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ కౌంట్ ఆఫ్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎక్కడ ఫిల్టర్ చేస్తుంది? ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఫిల్టర్ చేస్తుంది. ఈ రిజల్ట్ సెట్ మీద ఫిల్టర్ చేస్తుంది. ఇది అవుట్పుట్ వచ్చింది కదా, దాని మీద ఫిల్టర్ చేస్తుంది. ఎలా ఫిల్టర్ చేస్తుంది? ఇప్పుడు ఇది దాని టేబుల్లో అనుకుంటే, సో ఇక్కడ కౌంట్ ఆఫ్ 1 ఎంత ఉంది? ఇక్కడ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కరెక్టే. ఈ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కరెక్ట్. ఇది ఫాల్స్. 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఫెయిల్. 3 ఈక్వల్ ఉంది కాబట్టి ట్రూనే. 2 ఫాల్స్. అంటే ఈ 3 రికార్డ్స్ వస్తాయి. అర్థమైందా? గ్రూపింగ్ హ్యావింగ్ గ్రూప్ బై రిజల్ట్ వచ్చిన తర్వాత ఫిల్టర్ చేసేదానికి హ్యావింగ్ యూజ్ చేస్తారు. ఇంటర్వ్యూలో అడుగుతారు డిఫరెన్స్ బిట్వీన్ వేర్ క్లాస్ అండ్ హ్యావింగ్ క్లాస్. ఓకేనా? అర్థమవుతుందా లేదా? స్వాతి, పూజిత, సత్య, లేఖన. అర్థమైందా లేదా? హలో. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ క్లాస్ ఏది? ఆర్డర్ బై క్లాస్. సో ఆర్డర్ బై క్లాస్ ఏమది ఎవరి మీద డిపెండ్ అవ్వదు. ఓన్లీ హ్యావింగ్ మాత్రమే గ్రూప్ బై మీద ఉన్నప్పుడే వాడాలి. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ అట్లేం లేదు. ఆర్డర్ ఎలా రాస్తాము లాస్ట్లో. సో ఇక్కడ ఆర్డర్ బై CSM. ఓకే, ఆ ఒక ఆర్డర్లో లేదు. ఆర్డర్ బై జాబ్. ఇంతకుముందు ఫస్ట్ క్లర్క్ ఉంది, సేల్స్ మ్యాన్ ఉండేది. ఇప్పుడు ఒక ఆర్డర్లో వచ్చేసింది. ఫస్ట్ క్లర్క్ వచ్చింది, తర్వాత మేనేజర్, ఎస్. సో ఇది అసెండింగ్ ఆర్డర్. సి అంటే థర్డ్ క్యారెక్టర్, M అంటే 13, S అంటే 19. సో అట్లా ఒక ఆర్డర్లో వచ్చేసింది. ఓకే, నాకు ఇదే డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకున్నాను. ఆర్డర్ బై జాబ్ పక్కన స్పేస్ ఇచ్చి DESC డిసెండింగ్ ఆర్డర్లో చూపెట్టాలి. అంటే డిసెండింగ్ ఆర్డర్ DESC. ఫస్ట్ సేల్స్ మ్యాన్ వచ్చింది, మేనేజర్, క్లర్క్. సో ఇక్కడ ఇలా ఉంది కదా. సో నాకు దీని ప్లేస్లో 1 పెట్టచ్చు. 1 అంటే ఏమంటే సెలెక్ట్ క్లాస్లో ఉన్న ఫస్ట్ కాలం అని. మ్యూట్. ఓకే, ఇక్కడ ఆర్డర్ బై 1 అంటే ఏమంటే సెలెక్ట్ క్లాస్లో ఉన్న ఫస్ట్ కాలం ఆర్డర్ అని. ఆర్డర్ బై 2 అన్నాం అనుకో,
ఆర్డర్ బై 2 అన్నాం అనుకో, సెలెక్ట్ క్లాస్లో ఉన్న సెకండ్ కాలంలో ఆర్డర్ అంటే ఏంది ఇక్కడ ఈ కౌంట్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఏమొచ్చింది 4 4 3 4 4 3. సో ఆర్డర్ బై 2 డిసెండింగ్ ఆర్డర్ అంటే సెకండ్ కాలం 3 పెడితే 3 ఉందా అక్కడ 3 ఉందా లేదు, ఆర్డర్ బై 3 లేదు. ఎన్ని పెట్టచ్చు, ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని నెంబర్స్ మాత్రమే పెట్టాలి. 1 or 2 ఏ ఆర్డర్లో కావాలా, ఏ కాలం ఆర్డర్లో కావాలా 1 2. సో ఈ లాస్ట్లోనే పెట్టాల్సిన పని లేదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఉంది, నాకు శాలరీ వైజ్ ఆర్డర్ కావాలి, శాలరీ వైజ్ ఆర్డర్ బై శాలరీ ఎలా వచ్చింది, ఫస్ట్ 800 వచ్చింది, 950 వచ్చింది. డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే ఆర్డర్ బై శాలరీ స్పేస్ బిఎస్సి. సో నా దగ్గర అన్ని క్లాసెస్ ఉన్నప్పుడు సెలెక్ట్ క్లాస్ ఫస్ట్ రావాలా, అంటే ఫ్రమ్ క్లాస్ రావాలా, వేర్ క్లాస్ రావాలా, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై, ఇదే సీక్వెన్స్లో ఉండాలి సీక్వెన్స్. సో నా దగ్గర గ్రూప్ బై లేదు, వేర్ క్లాస్ లేదు, గ్రూప్ బై లేదు, హ్యావింగ్ లేదు. తర్వాత అలా సెలెక్ట్ క్లాస్, ఫ్రమ్ క్లాస్, ఆర్డర్ బై, ఇదే సీక్వెన్స్ అయితే ఇదే. వేర్ క్లాస్ వాడాలనుకుంటే ఎక్కడ వాడాలా, సెలెక్ట్ ఫ్రమ్, ఆ తర్వాత వేర్ జాబ్ ఈక్వల్ టు అనలిస్ట్, ఆ తర్వాత ఆర్డర్ బై, ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అయింది, ఫ్రమ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయింది, టేబుల్లో డేటా ఉందా లేదు చెక్ చేసింది, ఆ తర్వాత ఫిల్టర్ చేసింది అనలిస్ట్, ఆ తర్వాత సెలెక్ట్ క్లాస్, లాస్ట్ ఆర్డర్ బై. సెలెక్ట్ క్లాస్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ ఆర్డర్లో చూపెట్టాలన్నది ఆర్డర్ బై ఎగ్జిక్యూట్ అయింది. ఒకటే ఉంది కాబట్టి ఈ ఆర్డర్ బై. సో తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఆర్డర్ బై డిబిటీ నంబర్ ఏమవుతుంది, డిపార్ట్మెంట్ నెంబర్ అన్నీ ఒక ఫస్ట్ 10 అన్నీ ఫస్ట్, 20 అన్నీ సెకండ్, 30 అన్నీ థర్డ్. సో 10 సేమ్ ఉన్నాయి కదా, ఆ తర్వాత ఒక ఆర్డర్లో కావాలి. ఇప్పుడు శాలరీ ఫస్ట్ 2450 ఉంది, 1300 ఉంది, 5000 ఉంది. సో ఈ 10 ఉన్నప్పుడు ఈ ఒక ఆర్డర్లో వచ్చేసిన తర్వాత సేమ్ ఉంది. సో ఇప్పుడు ఇది కూడా ఒక ఆర్డర్లో రావాలి. అప్పుడు ఏం చేస్తామంటే కామా శాలరీ, ఫస్ట్ ఆర్డరింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అని వచ్చేసాయి, 20 ఈ 10 ఈక్వల్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన శాలరీ ఒక ఆర్డర్లో. ఓకే 1300 2450 5000 కొంతమంది ఆర్డర్ బై. సో ఇక్కడ శాలరీ ప్లేస్లో 1 2 3 4 5 6, డిపార్ట్మెంట్ నెంబర్ 8,6 8 ఇక్కడ 6 సేమ్. 8 అంటే ఏంది, సెలెక్ట్ క్లాస్లో ఉన్న 8th కాలంలో, 6 అంటే ఏంది అదే సెలెక్ట్ క్లాస్లో ఉన్న 6th కాలం. కొన్ని చోట్ల అట్లా ఉంటుంది, ఆర్డర్ బై 1 ఆర్డర్ బై 2 కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఇది డిపిఎల్ కమాండ్స్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ వేర్ క్లాస్ అండ్ హ్యావింగ్ క్లాస్. సో ఇక్కడే ఉంది, చదువుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ కౌంట్ ఆఫ్ 1, కౌంట్ ఆఫ్ స్టార్, కౌంట్ ఆఫ్ కాలం నేమ్. సో ఇలా అడిగితే ఇక్కడే ఉంది ఆన్సర్, చదవాలి. నేను చెప్పినాను, ఇది ఇంకా అదే ఉంది, మళ్ళీ టైం వేస్ట్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డిపిఎల్ కమాండ్స్, టీసీఎల్లో ఏమున్నాయి, కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ లొకేట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిక్యూఎల్లో ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే. సెలెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, 6 క్లాసెస్ ఉంటాయి. సెలెక్ట్ క్లాస్, ఫ్రమ్ క్లాస్, వేర్ క్లాస్, గ్రూప్ బై క్లాస్, హ్యావింగ్ క్లాస్,
ఆర్డర్ బై. సో సెలెక్ట్ క్లాస్ ఫ్రమ్ క్లాస్ మ్యాండేటరీ, ఫ్రమ్ క్లాస్ కూడా మ్యాండేటరీ. సో వేర్ క్లాస్ ఫిల్టర్ చేయాలన్నా జాయిన్స్ యూజ్ చేయాలన్నా సరే వేర్ క్లాస్. సో గ్రూప్ బై గ్రూపింగ్ చేసి రిజల్ట్ కావాలనుకున్నప్పుడు గ్రూప్ బై. సో హ్యావింగ్ గ్రూప్ బై రిజల్ట్ మీద ఏదైనా ఫిల్టర్ చేయాలన్నప్పుడు హ్యావింగ్. ఆర్డర్, సో మనం చూసుకున్న సెలెక్ట్ క్లాస్ డేటా ఏ ఆర్డర్లో చూసుకోవాలి, ఏ కాలం ఆర్డర్లో చూసుకోవాలన్నది ఆర్డర్ బై డిఫాల్ట్ అది అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. సో మనం డిసెండింగ్ ఆర్డర్లో పెడితే టీఎస్సి డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ వాల్యూ ఫస్ట్. సో అది ఆర్డర్ బై నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేమ్స్లో అసెండింగ్ ఆర్డర్ ఏది ఏ, అంటే క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఏ. అదే డేట్కి పెట్టినాం అనుకో, ఫస్ట్ డేట్ ఫస్ట్ వస్తుంది, ఎవరు ఫస్ట్ జాయిన్ అయిన కదా అతను ఫస్ట్ వస్తుంది. సో ఆర్డర్ బై హైర్ డేట్. సో ఇవి డీటెయిల్ కమాండ్స్. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? మళ్ళీ కొత్తగా డ్రాప్ టేబుల్ స్కూల్, డ్రాప్ చేసిన స్కూల్ టేబుల్. పెట్టి పెడతా ఆ కమాండ్ కూడా. ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, స్కూల్ టేబుల్. స్కూల్లో 6th 7th 8th 9th 10, 6 7 8 9 10. కమిట్ అవసరం, స్టూడెంట్ క్రియేట్ అయింది. ఏ టేబుల్ అయితే ముఖ్యంగానే క్రియేట్ అయింది. కమిటెడ్ సెలెక్ట్ స్టార్ B9. ఇక్కడ చూద్దాం, స్టూడెంట్ స్కూల్ మన స్కూల్ డేటా మొత్తం స్కూల్లో ఉంది. స్టూడెంట్ డేటా మొత్తం స్టూడెంట్ B9లో ఉంది, బ్యాచ్ 9లో ఉంది అనుకుంది. సెలెక్ట్ స్టూడెంట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ బ్యాచ్ 9 పెట్టాం. సో రిజల్ట్ ఇలా ఉంది. సో 101 స్టూడెంట్ నెంబర్ 101. సో స్టూడెంట్ నెంబర్ రిపీట్ అయ్యింది, మనం ఇన్సర్ట్ చేసినాం కాబట్టి రిపీట్ అయింది. ఓకేనా? మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏమైంది? 3 times వచ్చింది. 101 3 times. ఒకటే స్టూడెంట్ నెంబర్తో 3 members ఉన్నారు. ఒక హాల్ టికెట్ నెంబర్తో 3 ఉంటారా? ఒక బ్యాంక్ అకౌంట్తో 2 ఉండదు, ఒక బ్యాంక్ అకౌంట్ 2 ఉండదు, ఫోన్ నెంబర్ 2 ఒకటి ఉండదు. సో ఆ విధంగా ఇక్కడ ఏమంటే డూప్లికేట్ ఉంది. సో ఇది ఇన్సర్ట్ ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, బట్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ ABC, నేమ్ నల్ అంట. నల్ అంటే లేదు, వాడి పేరు లేకుండా ఎవరైనా ఉంటాడు, ఉండడు. సో తర్వాత ఏజ్, సో ఏదో సంథింగ్ 11 ఓకే. కానీ ఇక్కడ చూడు 1 ఏజ్ 1 అంట. 1 ఏజ్ ఉన్నవాడు 6th classలో జాయిన్ అయినాడు. పాసిబుల్లా? ఇవన్నీ పాసిబుల్లా? సో స్టూడెంట్ నెంబర్ డూప్లికేట్ ఉండకూడదు. టేబుల్ క్రియేట్ చేసేది నేర్చుకున్నాము, డేటా ఇన్సర్ట్ చేసేది నేర్చుకున్నాము, డేటా ఎలా చూడాలో తెలుసు. బట్ ప్రాపర్ డేటా లేదు. ప్రాపర్ డేటా అంటే ఎఫెక్టివ్ కాదు అది. సో డూప్లికేట్స్ అన్నీ డూప్లికేట్ ఇవన్నీ ఏదో నల్స్ అంట, ఎలా పడితే అలా పెడుతున్నారు. సో ఏజ్ చెక్ చేయలే. సో ఇక్కడ చూద్దాం 5 6 క్లాసెస్. ఇప్పుడు 6th class ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? స్కూల్ టేబుల్లో ఉంటుంది. ఉంది క్లాస్ టీచర్ ఎవరు ఉంది. బట్ ఇక్కడ క్లాస్ 5 ఉంది. క్లాస్ 5 మా దగ్గర డేటానే లేదు. క్లాస్ 5 లేదు, అయినా సరే అడ్మిట్ చేసుకున్నట్టు. ఇప్పుడు అడ్మిషన్స్ జరగాలంటే ఏం ఉండాలా? ఆ క్లాస్ స్కూల్ టేబుల్లో ఉండాలా, అంతేనా? సో మన దగ్గర షాప్ ఉన్నప్పుడు ఐటమ్ ఉంటేనే అమ్ముతాం. సో ఐటమ్ టేబుల్లో ఐటమ్ ఎగ్జిస్టింగ్ ఉంటేనే మనం సేల్ చేస్తాం. ఐటమ్ ఉండాలా, క్వాంటిటీ ఉండాలి, అప్పుడే సేల్ జరుగుతుంది.
ఇక్కడ స్కూల్లో క్లాసే లేదు, 5th క్లాస్ లేదు, ఇక్కడ అడ్మిషన్ జరిగింది అన్నట్టు లెక్క. సో ఇది ఫాల్ట్. సో ఇక్కడ ఇవన్నీ రిపీట్ అవ్వకూడదు, ఇక్కడ ఖచ్చితంగా వాల్యూ ఉండాలా. మేబీ రిపీట్ అవ్వచ్చు, ఒకే నేమ్తో ఇద్దరు ఉండొచ్చు నేము, బట్ ఏం ఉండాలా, ఖచ్చితంగా నేమ్ ఉండాలి, ఖచ్చితంగా నేమ్ ఉండాలి. సో ఏజ్ మ్యాండేటరీ ఎంత ఉండాలా, ఎంత 10 or 11 అట్లా ఉండాలి. ఓకేనా, 10 or 11 అట్లా ఉండాలి. క్లాస్లో మనం ఇన్సర్ట్ చేయాలంటే ఆ డేటా వేరే టేబుల్లో ఉండాలి. ఆ టేబుల్లో ఉంటేనే ఇక్కడ చేయాలి. అంటే స్కూల్ టేబుల్లో వెరిఫై చేసి ఆ స్కూల్లో క్లాస్ ఉంటేనే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇది ఇలా చేసినాం అనుకో, మనం అది ఆటోమేటిక్గా ఇన్సర్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో మనం మాన్యువల్ మిస్టేక్ చేస్తాం. మనం ఏం చేస్తామంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే కొన్ని రూల్స్ సెట్ చేస్తాం, కన్స్ట్రెంట్స్ సెట్ చేస్తాం అన్నమాట. సెట్ చేస్తే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు అది చెప్తుంది. సో ఇది ఇన్వాలిడ్ డేటా, సమ్ రీజన్ ఉంటుంది దానికి. సో కన్స్ట్రెంట్స్ అంటే ఏమంటే రూల్స్. ఆ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు రూల్స్ సెట్ చేసి పెట్టుకుంటాము. ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలంటే ఈ రూల్ ఫాలో అవ్వాలి. ఏ రూల్, కన్స్ట్రెంట్స్ కొన్ని ఉన్నాయి, అవి టేబుల్స్ మీద పెట్టామంటే అది మళ్ళీ అలో చేయదు. ఓకేనా, ఇది ప్రాపర్ డేటా కాదు కదా. స్టూడెంట్ నెంబర్ రిపీట్ అయిపోయింది, రిపీట్ చేయకుండా చేయాలా, ఏదో కన్స్ట్రెంట్ ఉంటుంది. ఓకేనా, ఆ కన్స్ట్రెంట్ నేను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కాలం నేను పెట్టింటే అది అలో చేయదు మళ్ళీ. సో ఆల్రెడీ 101 ఉంది అని చెప్తుంది, 101 ఉంది అని చెప్తుంది. సో దీనికి నేను ఒక కన్స్ట్రెంట్ ఉంది, మ్యాండేటరీ కాలం చెక్ చేసేదానికి. నువ్వు నల్ ట్రై చేసినావు అప్పుడు చెప్తుంది, అది ఇన్సర్ట్ చేయదు. సో ఇది మ్యాండేటరీ కాలం అని చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఏజ్ నేను లెస్ దాన్ ఏదైతే పెట్టినానో ఏజ్ 10 అనుకుంటే 10, దానికంటే తక్కువ ఉన్నాయనుకో అప్లికేషన్ ఉంటుంది, జాబ్ అప్లికేషన్ మినిమం ఏజ్ ఎంత ఉంటుంది, 18 or 19 ఉంటుంది. సో అంతకంటే తక్కువ ఉంది అనుకో ఏజ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. లేదు 35 అంటే ఎంత లిమిట్ 35 అనుకుంటే 35 అబవ్ ఉన్నాడు అనుకో ఏజ్, ఎలిజిబుల్ లేదు. సో ఈ ఏజ్ ఇలానే ఉండాలి, అప్పుడే అప్లికేషన్ తీసుకోవాలి అది, అంతే కదా. సో ఇవన్నీ రూల్స్ సెట్ చేస్తాం. రూల్స్ అంటే కన్స్ట్రైంట్స్ 1 by 1. ఫస్ట్ ఒక కన్స్ట్రైంట్, ఓకే ఒకటే ఈరోజు కన్స్ట్రైంట్స్ కొన్ని ఉన్నాయి. ప్రైమరీ కీ అనేది ఒక కన్స్ట్రైంట్ ఉంది, యూనిక్, నాట్ నల్, చెక్, డిఫాల్ట్, ఫారెన్ కీ, ఇవి కన్స్ట్రైంట్స్. సో ఇవి నేర్చుకోవాలి. ప్రైమరీ కీ, యూనిక్, నాట్ నల్, చెక్, డిఫాల్ట్, ఫారెన్ కీ. ప్రైమరీ కీ ఏం చేస్తుందంటే, సో ఇది డూప్లికేట్ పాస్ చేసిన ఇవన్నీ కాలమ్స్కే సెట్ చేస్తాం. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే సెట్ చేస్తాము. సో సెట్ చేసిన తర్వాత ఏమవుతుంది, డూప్లికేట్ ట్రై చేసినామంటే అది ఎర్రర్ ఇస్తుంది, యూనిక్ కన్స్ట్రైంట్ వైలేటెడ్. ఇది యూనిక్గా ఉండాలి వాల్యూస్, దాంతోపాటు నల్ వాల్యూస్ కూడా అలో చేయదు. సో యూనిక్ ప్లస్ నాట్ నల్ వాల్యూస్ అలో చేయదు, యూనిక్గానే ఉండాలి వాల్యూస్. ఒకసారి క్రియేట్ చేసినామంటే అది యూనిక్గానే ఉండాలి. సో తర్వాత నల్ కూడా అలో చేయదు. ప్లస్ ఇంకోటి ప్రైమరీ కీ కాలం వీళ్ళలో ఓన్లీ యూనిక్ వాల్యూస్ అండ్ ఇట్ వోంట్ అలో నల్ వాల్యూస్ అలో చేయదు. వీ కెన్ యూస్ ఓన్లీ 1 primary key ఫర్ 1 table. ఒక టేబుల్కి ఒక ప్రైమరీ కీనే ఉండాలి, ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉండాలి. సో ఎలాగా ప్రైమరీ కీ వాడితే ఒకటి కాలంకి వాడచ్చు. నాకు కాంబినేషన్ కావాలనుకున్నాను అనుకో, అంటే 2 columns ప్రైమరీ కీ కావాలంటే 2 primary key అని వాడము, ప్రైమరీ కీ ఆఫ్ 2 columns, దాన్ని ఏమంటారంటే కాంపోజిట్ ప్రైమరీ కీ. సో ఫస్ట్ ఒక కాలం ప్రైమరీ కీ పెట్టాలంటే టేబుల్ కాలం ఇలా చేసినాం కదా, స్టూడెంట్ నంబర్ స్పేస్ నంబర్ డేటా టైప్ ఇస్తాము, ఆ స్పేస్ తర్వాత ప్రైమరీ కీ అని ఇవ్వాలి. ఓకేనా, ప్రైమరీ కీ. సో నేను డ్రాప్ చేస్తున్నాను దీన్ని. సో దీన్ని డ్రాప్ చేయాల్సిన పనిగా దీన్ని డ్రాప్ చేస్తాను. డ్రాప్ టేబుల్ని సో డ్రాప్ చేసినాను. నేను చేసినాను స్టూడెంట్ నంబర్ స్పేస్ డ్రాప్ అంటే ఏంది, టేబుల్ లేదు ఇంకా డేటాబేస్, కొత్తగా మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిందే. ఎస్ నంబర్ ప్రైమరీ స్పేస్ కీ. ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను, టేబుల్ క్రియేటెడ్. ఎస్ నంబర్కి ఏముంది, ప్రైమరీ కీ ఉంది. సో ప్రైమరీ కీ ఏం చేస్తుందంటే ఆ కాలంలో
మొత్తం టేబుల్ మళ్ళీ చెక్ చేస్తుంది. ఫస్ట్ 101 ఉందా అని చెక్ చేస్తుంది. నేను ఇన్సర్ట్ చేస్తున్నా. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఇన్సర్ట్ అయ్యింది. సో సెకండ్ మళ్ళీ ఇన్సర్ట్ చేసాను, ట్రై చేస్తాను. ఏం చెప్పింది? యూనిక్ కన్స్ట్రైంట్ వైలేటెడ్. అంటే ఆల్రెడీ 101 నువ్వు ఎంటర్ చేసి ఇన్సర్ట్ చేసి ట్రై చేస్తున్నాము, ఈ వాల్యూ ఆల్రెడీ ఉంది. ఓకేనా? ఉంది. సో కాబట్టి అది అలో చేయదు. అర్థమవుతుందా? ప్రైమరీకి అది అలో చేయదు. నెక్స్ట్ టైం మళ్ళీ 101 ఇవ్వకూడదు. సో మనకు తెలియనప్పుడు ఏం చేయాలా? ఏ కాలం ప్రైమరీకియో నాకు తెలియదు. సో ఇది పక్కన పెట్టేద్దాం, ఈ టేబుల్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఎలా తెలుస్తుంది నాకు ఏ కాలం ప్రైమరీకి ఉందో? తెలియదు. ఏం చేయాలా అంటే, సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టేబుల్ నేమ్ మీద మళ్ళీ షిఫ్ట్ F4 లేదా మీ కీబోర్డ్ ఫంక్షన్ షిఫ్ట్ F4 ఉంటే ఇక్కడ పక్కన కన్స్ట్రైంట్స్ అనేసి ఉంటుంది. కన్స్ట్రైంట్స్. ఓకేనా? కన్స్ట్రైంట్స్. సో ఇది కన్స్ట్రైంట్ నేమ్. అది బై డిఫాల్ట్ ఒరాకిల్ ప్రొవైడ్ చేస్తుంది నేమ్. మనం ప్రైమరీకి పెట్టినాము. ఇక్కడ ప్రైమరీకి క్రియేట్ చేసాం. ఎక్కడ ఉంది? ఎస్ నంబర్కి ఉంది. ఎస్ నంబర్ అనే కాలంకి ప్రైమరీకి ఉంది. ఎస్ నంబరు ఏది? ఫస్ట్ కాలం. ఇక్కడ నల్లబుల్ అంటే నో, ఇది నల్లబుల్ కాదు, దీని నల్ ఎంటర్ అవ్వదు. ఓకేనా? షిఫ్ట్ F4 కొట్టి కన్స్టెంట్ ట్యాబ్లో కొడితే ఏ కన్స్టెంట్ క్రియేట్ చేసినా ఇక్కడ ఉంటాయి. ఆ టేబుల్ మీద ఏ కన్స్టెంట్ ఉన్నా ఇక్కడ కనపడుతుంది. సో ప్రైమరీకి ఎస్ నంబర్. సో ఇప్పుడు ఎస్ నంబర్ అనేది ఫస్ట్. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇది ఉండకూడదు. ఫస్ట్ ఇదేమి ఉండాలా? 105 ఏదైనా పెట్టుకోవచ్చు. అది నెక్స్ట్ సీక్వెన్స్ చెక్ చేయదు. అది నువ్వు ఇచ్చిన వాల్యూ ఆ టేబుల్లో ఉంటే ఎర్రర్ ఇస్తుంది. అదే దాని పని. ప్రైమరీకి పని అంది మనం పాస్ చేసిన వాల్యూ టేబుల్లో ఉంటే ఎర్రర్ ఇవ్వడం దాని పని. సో 105 ఇన్సర్ట్ అయ్యింది. తర్వాత 102 కాకుండా నల్ ట్రై చేద్దాం. నల్ ఏమైంది? కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ దిస్. ఎందుకు? ప్రైమరీకి పని ఏమంటే డూప్లికేట్ లేకుండా చూడటము, నల్ కూడా లేకుండా చూడటం. ఈ రెండు పనులు చేస్తుంది ప్రైమరీకి. డూప్లికేట్ అలో చేయదు, నల్ వాల్యూని కూడా అలో చేయదు. సో ఎలా క్రియేట్ చేసినాము? Ctrl+Z. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఏ కాలం ప్రైమరీకి కావాలో కాలం నేమ్, డేటా టైప్, పక్కన ప్రైమరీ స్పేస్ కీ, ప్రైమరీ కీ ఇలా పెడితే ఇది డూప్లికేట్ అలో చేయదు. సో ఒక టేబుల్కి ఒక ప్రైమరీ కీనే కావాలా? ఎలాగా? ఇలా ఉంది. నాకు క్లాస్ కూడా కావాలి ప్రైమరీకి. అవుతుందా? ప్రైమరీకి ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని నేను డ్రాప్ చేయాలి. డ్రాప్ చేయకపోతే మళ్ళీ సేమ్ నేమ్తో మనం క్రియేట్ చేయలేము. డ్రాప్ చేసినాను. ఇప్పుడు చూద్దాం ఏమైంది. టేబుల్ కెన్ హ్యావ్ ఓన్లీ 1 ప్రైమరీ కీ. ఒక టేబుల్కి ఒక ప్రైమరీ కీనే ఉండాలి. ఓకేనా? 2 ప్రైమరీ కీస్ ఉండకూడదు. ఓకే, నేను ఉండాలనుకుంటే ఏం చేయాలి అంటే కనబడేదానికి స్పేస్ ఎంటర్ ఇచ్చుకున్నాను అంటే సెమీకోలన్లోకి ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. సో ఇక్కడ నాకు ఈ 2 కాలం కావాలంటే కాంబినేషన్ మాత్రం తీసుకోవచ్చు. ఎలా కాంబినేషన్? ఇక్కడ ప్రైమరీ కీ తీసేయాలా, ఇక్కడ కూడా ప్రైమరీ తీసేయాలి. ఇది నార్మల్ టేబుల్ క్రియేషన్. ఎస్ నంబర్, ఎస్ నేమ్, వ్యాల్క్యాట్, కామా ఏజ్, క్లాస్. సో నా టార్గెట్ ఏంది? ప్రైమరీకి, క్లాస్కి, నంబర్కి కావాలి. సో లాస్ట్ ఏం చేయాలంటే కామా విత్ ప్రైమరీకి ఆఫ్ బ్రాకెట్లో ఏ కాలమ్స్ ప్రైమరీకి కావాలో చెప్పాలి. S_, నంబర్, కామా క్లాస్. సో ఇలా పాసిబుల్. సో దీన్ని ఏమంటారంటే కాంపోజిట్ ప్రైమరీకి. కాంపోజిట్ ప్రైమరీకి అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో కాంబినేషన్ యూనిక్గా ఉండాలి. కాంబినేషన్ యూనిక్ అంటే ఏంటంటే, ఇంతకుముందు ఎస్ నంబర్ 101 ఉంది కదా, 101 ఎంటర్ ఇస్తే 101 తీసుకోవాలి, ఎర్రర్ వచ్చింది. మనం ఏం చేసినాం? 105 ఇన్సర్ట్ చేసాం కదా. అంటే సింగిల్ కాలం ప్రైమరీకి ఉన్నప్పుడు ఉంది. సో అదే నేను కాంపోజిట్ పెట్టినప్పుడు ఇప్పుడు ఎలా? అది ఎస్ నంబర్ విత్ క్లాస్ 6 నింది అనుకో, ఈ రెండు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. 101 6 రాకూడదు. 101 వచ్చినప్పుడు 6 కాకుండా వేరే నెంబర్ రావాలి, 7 7. అర్థమైందా? ఇక్కడ ఈ 6 వచ్చింది అనుకో, ఇక్కడ 101 రాకూడదు, 102, ఇక్కడ 6 రావచ్చు. సో ఈ కాంబినేషన్ యూనిక్గా ఉండాలి. ఏ ఒక్క కాలం కూడా నల్ ఉండకూడదు. అర్థమైందా? కాంపోజిట్ ప్రైమరీకి
సో అదే అదే. సో నెక్స్ట్ ఈ రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఇది ప్రైమరీ కీ. ప్రైమరీ కీ విల్ నాట్ అలో నల్ వాల్యూస్, ఇట్ విల్ అలో ఓన్లీ యూనిక్ వాల్యూస్. డూప్లికేట్ వాల్యూస్ కూడా అది అలో చేయదు. యూనిక్గా ఉండాలా, ఖచ్చితంగా వాల్యూ ఉండాలా. సో ఒక టేబుల్కి ఒక ప్రైమరీ కీనే ఉంటుంది. ఓకేనా. సో తర్వాత వేరే మల్టిపుల్ కాలమ్స్ కావాలంటే కాంపోజిట్ ప్రైమరీ కీ వాడుకోవచ్చు. కాంబినేషన్ యూనిక్గా ఉండాలి. సో అంతే. ఇది ఇంకోటి రాస్తాను నేను. దీనికి కదా బస్ నెంబర్ ఓకే రాయాలా ఏంది. సో స్టార్ నాట్ when create primary key column automatically one unique index will be created. ఒక యూనిక్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. యూనిక్ ఇండెక్స్ అంటే తర్వాత చూద్దాం. ఇది పెట్టుకోండి. ఇండెక్స్లు వచ్చినప్పుడు మాట్లాడతాం. ప్రైమరీ కీ ఉన్నప్పుడు క్రియేట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో యూనిక్ ఇండెక్స్ ఒకటి క్రియేట్ అవుతుంది. జస్ట్ చదివి పెట్టుకోండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నాయా?